నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం పసిడి ధరలు ఏ రకంగా పడిపోతున్నాయో. ఎవరు ఊహించినటువంటి విధంగా వేల కొద్దీ తగ్గుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత, కస్టమ్ డ్యూటీ తగ్గించిన తర్వాత వరుసగా ఒక్కొక్క రోజు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఊహించినటువంటి విధంగా నిన్న ఒక్కరోజే 4,500 రూపాయల పసిడి ధరలకు సంబంధించినటువంటి దాంట్లో సిల్వర్ ధర తగ్గిపోయింది. 4,500 రూపాయలు. ఇంకా తగ్గుతుందా? అసలు ఏం జరుగుతుందో? అసలు ఈ తగ్గుదల ఇదే మొదటిసారా? వారితో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సిల్వర్ ఢమాల్ ఒక్కరోజే 4,500 తగ్గిన ధర 84,500కు జారిన కిలో వెండి అంటూ ఒక హెడ్లైన్తో ఉన్న వార్త చూడొచ్చు. దేశీయంగా బులియన్ ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి ధర సోమవారం 950 తగ్గి 71,050కు జారుకుంది. ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడం ఇందుకు కారణమైంది. కాగా కిలో వెండి ఏకంగా 4,500 తగ్గుదలతో 84,500 స్థాయికి దిగి వచ్చింది. ఈ ఏడాదిలో సిల్వర్కు ఇదే అతిపెద్ద ధర పతనం. నాణాల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ కొరవడడం ఇందుకు కారణం. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ విషయానికి వస్తే ఔన్స్ గోల్డ్ $2,388.80, సిల్వర్ $28.20 వద్ద ట్రేడ్ అయ్యింది. చూడండి, ఈ సంవత్సరం మొత్తంలో ఇదే అత్యధిక తగ్గుదల 4,500 వెండికి సంబంధించి చూస్తే. ఇంత భారీగా ఎట్ ఏ టైం అంటే అప్పుడప్పుడు ₹1,000, 500 హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. 1,000, 1,500, 2,000 వరకు కూడా. బట్ ఎట్ ఏ టైం ఒకే రోజు 4,500 రూపాయల తగ్గుదల అనేది ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి కారణాలు కూడా ఎందుకు అనేది చెప్పింది. వర్తకుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడం అనేది కూడా ఇందుకు కారణమైనట్టుగా చెప్తున్నారు. సో మరి ఇది ఇంకా ఇలానే తగ్గుదల కొనసాగుతుందా, లేదా మరలా డిమాండ్ పెరిగితే వర్తకుల నుంచి అది ఇంకా పైకి పెరుగుతుందా అనేది చూడాలి. ఒకసారి బంగారం రేట్లు చూద్దాం. ఈ రోజుకి హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 69,160కి చేరుకుంది. 22 క్యారెట్లది 63,400కు ఉంది. కేజీ వెండి 89,500కు ఉంది. సో ముంబై దగ్గర చూస్తే 68,800 ఉంది. 22 క్యారెట్లది అయితే 63,021. అంటే ఇది కూడా క్రమంగా మొన్నటితో పోలిస్తే కొంచెం తగ్గుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ఫాల్ చూపిస్తున్నారు హైదరాబాద్లో. కాబట్టి నిన్నటి కంటే ఈరోజు కూడా కొంచెం తగ్గుదల కనిపించింది. సో నిత్యం అయితే తగ్గుదలతోనే కొనసాగుతుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశించినప్పటి నుంచి కూడా క్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. 75,000 రీచ్ అవుతుంది అనుకున్నటువంటి పాయింట్ నుంచి 69,160, అంటే ఆల్మోస్ట్ 69,000కు వచ్చింది ఆఫ్టర్ కేంద్ర బడ్జెట్ తర్వాత. సో అంటే భారీగా తగ్గుదల కనిపించింది ఈ వీక్ మొత్తంలో కూడా. వెండి అయితే ఆల్ టైమ్ రికార్డుగా ఈ ఇయర్లో 4,500 తగ్గి మొత్తం అక్కడ వర్తకులకు, అమ్మే వాళ్ళందరూ కూడా షాక్ ఇచ్చిందని చెప్పాలి.